అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మోకాళ్ళ భాగంలో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి, ఆ హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి ప్రభావం చేత మోకాళ్ళని దెబ్బతీస్తాయన్నమాట. ఈ యొక్క ప్రక్రియనంతా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియతో చెప్తుంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో హానికారకమైనటువంటి పదార్థాలు అంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్, సైటోకైన్స్, ఇంటర్లికిన్స్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు, రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి ఉత్పత్తి అయినప్పుడు ఆ మోకాలు కీలుని అంటే ఆ జాయింట్ని డ్యామేజ్ చేసేస్తాయి. ఈ డ్యామేజ్ చేయడం వల్ల కండరాలు దెబ్బతింటాయి, మోకాలు భాగంలో ఎముకలు దెబ్బతింటాయి, అంతేకాకుండా లోపల ఉన్నటువంటి ఆ కీలు కూడా దెబ్బతింటుంది. ఈ విధంగా ఈ 3 దెబ్బతినడం వల్ల ఆ కండరాల నొప్పి, ఆ భాగంలో వాపు రావడము, అదేవిధంగా ఒక్కొక్కసారి కొంతమందిలో శబ్దం రావడము, అంటే మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు, నడిచినప్పుడు శబ్దం రావడము, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి.